Hello students, today we are going to discuss about the next class, that is Arachnida. So general characteristics of Arachnida. So phylum Arthropoda ki సంబంధించినటువంటి ఇది ఒక క్లాస్ అన్నమాట, Arachnida అనేటువంటిది. ఓకే, ఆర్థ్రోపోడా కి సంబంధించినటువంటి క్లాస్ ఏంటి, Arachnida. సో ఇందులో సబ్ ఫైలం వచ్చేసి ఆర్థ్రోపోడాలో సబ్ ఫైలం కెలిసిరేటా. ఆ కెలిసిరేటా సబ్ ఫైలంలో అరాక్నిడా ఈజ్ వన్ ఆఫ్ ద క్లాస్. ఓకే, సో నెక్స్ట్ ఇందులో ఈ క్లాస్కి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా జనరల్గా టెరెస్ట్రియల్ ఫార్మ్స్. టెరెస్ట్రియల్ అంటే ఏంటి, నేలపైన నివసించేటువంటి జీవులు అనమాట. నెక్స్ట్ బాడీ అంతా కూడా అంటే ప్రోజోమా రీజన్లో బాడీ డివైడ్ అవుతుంది సెగ్మెంట్స్ కింద, ప్రోజోమల్ రీజన్ అని. సో ప్రోజోమా ముందు పార్ట్ అంతా కూడా ప్రోజోమా అంటారు. సో వాటిపైన ప్రోసోమా పైన it bears kelisirae, okay, and a pair of pedipalpi and 4 pairs of walking legs. ఓకే, ఈ కెలిసిరే పెడిపాల్ప్ ఇవన్నీ కూడా మౌత్ పార్ట్స్ లాగా ముందుకి అంటే సపోర్ట్కి, అలాగే ఏమైనా ఫుడ్ పట్టుకోవడానికి వీటికి హెల్ప్ అవుతాయి అన్నమాట కెలిసిరే. అండ్ కొన్నిసార్లు సపోర్ట్ ఏదైనా సర్ఫేస్ పైన సపోర్ట్కి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో బాడీ పైన ప్రోజోమల్ రీజన్లో కెలిసిరే అండ్ పెడిపాల్పి ఉంటాయి, పేర్ ఆఫ్ పెడిపాల్పి అండ్ కెలిసిరే ఉంటాయి. అండ్ 4 పేర్ ఆఫ్ వాకింగ్ లెగ్స్ ఉంటాయి. సో వాకింగ్ లెగ్స్ అంటే తెలుసు కదా, నడవడానికి ఉపయోగపడేటువంటి లెగ్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ బుక్ లంగ్స్ అనేవి మాడిఫై అయ్యాయి, ఫార్మ్డ్ ఫ్రమ్ బై మోడిఫికేషన్ ఆఫ్ మీసోజోమల్ అపెండేజెస్. ఓకే, సో మీసోజోమల్ అపెండేజెస్ నుంచి బుక్ లంగ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్ 4 pairs ఆఫ్ అబ్డామినల్ అపెండేజెస్ ఉంటాయి. ఓకే, పోస్టీరియర్ 4 pairs ఆఫ్ అబ్డామినల్ అపెండేజెస్ ఆర్ ప్రెజెంట్ విచ్ ఆర్ మోడిఫైడ్ ఇంటూ స్పిన్నరేట్స్ ఇన్ స్పైడర్స్. ఓకే, సో ఈ అరాక్నిడాకి సంబంధించినటువంటి జీవులలో స్పైడర్ ఇస్ వన్ ఆఫ్ ద ఆర్గానిజం. ఓకే, సో స్పైడర్ తెలుసు కదా, సాలిపురుగు. సో ఆ స్పైడర్ అనేది అరాక్నిడా క్లాస్కి సంబంధించినటువంటి జీవి. ఈ అరాక్నిడా అనేది కెలిసిరే అనేటువంటి సబ్ ఫైలంలో ఉంది. ఈ సబ్ ఫైలం అంటే కెలిసిరేటా అనేటువంటి సబ్ ఫైలంని ఆర్థ్రోపోడా అనేటువంటి ఫైలంలో పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ ఈజ్ ద ఆర్గానిజం. ఓకే, సో మీరు ఎప్పుడైనా స్పైడర్ని అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది బాడీ ఎలా డివైడ్ అయింది. హెడ్ ఉంటుంది అండ్ బ్రాడ్గా అండ్ బాడీ అంతా కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో జస్ట్ ఒక బాల్ టైప్ ఉంటుంది, చూడడానికి బాల్లా ఉంటుంది, బట్ వాటిని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, 4 pairs ఆఫ్ వాకింగ్ లెగ్స్ ఉంటాయి. ఓకే, అండ్ కెలిసిరే, పేర్ ఆఫ్ కెలిసిరే అండ్ పెడిపాల్పి ఆర్ ప్రెసెంట్. ఓకే, సో దిస్ ఆర్ ద అపెండేజెస్. ఓకే, అబ్డామినల్ అపెండేజెస్ కూడా ఉన్నాయి. అబ్డామినల్ రీజన్లోంచి 4 pairs పోస్టీరియర్ అపెండేజెస్ అనేవి బయటికి రావడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద అరాక్నిడా, క్లాస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అరాక్నిడా. అండ్ నెక్స్ట్ రెస్పిరేషన్ ఇస్ జనరలీ బై బుక్ లంగ్స్. ఓకే, బుక్ లంగ్స్ ఆకారము బుక్ షేప్లో ఉంటుంది కాబట్టి లంగ్స్కి బుక్ లంగ్స్ అని పేరు రావడం జరిగింది. అండ్ ట్రాకియా ఆర్ బోత్. ట్రాకియా అంటే చెప్పాను కదా, కాక్రోచ్లు ఎలా ఉన్నాయి సేమ్ అలా కూడా ఉండొచ్చు, లేదా బోత్ బుక్ లంగ్స్ లేదా ట్రాకియా రెండు ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ హిమోసైనిన్ ఈజ్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్. జనరల్గా హిమోగ్లోబిన్ ఈజ్ ద పిగ్మెంట్, రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్ ఆర్గానిజం. బ్లడ్ ఉన్నటువంటి వాటిలో అంటే రెడ్ బ్లడ్ ఉన్నటువంటి వాటిలో హిమోగ్లోబిన్ is a respiratory pigment, but here hemocyanin is a respiratory pigment. Okay, here hemocyanin lo copper is a element, central element. Akademo hemoglobin lo iron is a central element. Okay, next malphizian tubules are present and coxal glands are present which are helpful for excretion విసర్జనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఏంటి, మాల్ఫిజియన్ నాళికలు, కోక్సల్ గ్రంథులు. నెక్స్ట్ డెవలప్మెంట్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. ఓకే, బట్ స్కార్పియన్స్ ఆర్ వివిపారస్. ఓకే, ఓన్లీ స్కార్పియన్స్లో మాత్రమే వివిపారస్ అనమాట. మిగతా వాటిలో డైరెక్ట్గా యంగ్ వన్స్ అనేవి డైరెక్ట్గా ఇట్ విల్ గివ్ బర్త్. ఓకే, సో హియర్ దీస్ ఆర్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అరాక్నిడా. అరాక్నిడాలో ఏమేమి ఉంటాయి, స్కార్పియన్స్ తేలు అంటాం కదా అవి, స్పైడర్, అరానియే ఈజ్ ద స్పైడర్ సైంటిఫిక్ నేమ్, పెలామ్నియస్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ స్కార్పియాన్. ఓకే, నెక్స్ట్ సార్కోప్టిస్ ఇచ్ మైట్, ఇంకా తలలో పెయిన్లు ఉంటాయి కదా అవి కూడా. సో ఇవన్నీ కూడా జనరల్గా అరాక్నిడా క్లాస్కి సంబంధించినటువంటి జీవులు. ఓకే, సో ఇఫ్ యూ సీ వన్స్ అగైన్ హియర్ సో ఇఫ్ యూ సీ జనరల్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, టెరెస్ట్రియల్ ఫామ్ నేలపైన ఉంటాయి, వాకింగ్ లెగ్స్ ఉంటాయి, 4 pairs ఆఫ్ వాకింగ్ లెగ్స్ ఆర్ ప్రెసెంట్, కెలిసిరే, పేర్ ఆఫ్ కెలిసిరే,
pedipalpi, pair of pedipalpi are present. Book lungs are present which are helpful for respiration. Sometimes trachea కూడా ఉంటుంది. ఓకే, రెస్పిరేషన్ మీరు ఫస్ట్ ఇయర్లో కాక్రోచ్ గురించి మీ లాస్ట్ ఇయర్ క్లాసెస్లో కాక్రోచ్ గురించి నేను డిస్కస్ చేశాను. సో దాంట్లో ట్రాకియల్ సిస్టమ్ ఉంది కదా, కొన్ని వాటిలలో అలా కూడా ఉండొచ్చు. నెక్స్ట్ 4 pair of abdominal appendages are present which are modified into spinnerets. Next, respiration is by book lungs and trachea, sometimes both. And hemocyanin is a respiratory pigment. Okay, and malphizian tubules are present which are also having coxal glands which are helpful for excretion. అందుకే వీటిని excretory organs అని అంటారు. నెక్స్ట్, డెవలప్మెంట్ ఇస్ డైరెక్ట్. ఓకే, ఇట్ విల్ గివ్ రైస్ టు యంగ్ వన్స్. ఓకే, ఎగ్జాంపుల్ పెలామ్నియస్, అరానియే అండ్ సార్కోప్టీస్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్లాస్ Arachnida which are included under subphylum Chelicerata and phylum Arthropoda. Okay, now we will see about the difference between the differences between centipedes and millipedes. Centipedes శతపదాలు సహస్రపాదాలు అంటే ఏంటంటే సెంటి అంటే 100 legs, మిల్లీ అంటే 1000 legs. సో హియర్ ద లెగ్స్ని బట్టి ఓకే 100 leggers 1000 leggers మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, నేలపైన పాకుతూ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. వర్షాకాలంలో కానీ చలికాలంలో ఎక్కువగా ఇలాంటివి మనకి కనిపిస్తుంటాయి, ఎందుకంటే ఇవి భూమిలో నుండి బయటికి రావడం జరుగుతుంది, మనకు కనిపిస్తాయి. ఓకే, సో ఎక్కువగా వేడి ఉన్నా కూడా అవి బయటికి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెంటి అంటే 100, మిల్లీ అంటే 1000. సో సెంటిపేడ్స్ బిలాంగ్స్ టు ద క్లాస్ కైలోపోడా. ఓకే, మిల్లిపేడ్స్ బిలాంగ్ టు డిప్లోపోడా. Diplopoda. So centipede belongs to Chilopoda and millipedes belongs to class Diplopoda. Next, these are 100 leggers. Centipede 100 legs and these are 1000 leggers. Carnivores in nature. Carnivores అంటే ఏంటి, ఏవైనా చిన్న ఆర్గానిజమ్స్ని తింటూ బతుకుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ డెట్రివరస్ అంటే ఏంటి, డెడ్ మెటీరియల్ పైన ఇవి ఆధారపడతాయి. డెట్రివరస్ అంటే ఏంటి, డెడ్ మెటీరియల్ పైన ఇవి డెడ్ మెటీరియల్ని ఫుడ్ మెటీరియల్ లాగా తీసుకుంటాయి అనమాట. నెక్స్ట్, ట్రంక్ ఆఫ్ ద బాడీ బియర్స్ పేర్ ఆఫ్ క్లాడ్ అపెండేజెస్. సో క్లాడ్ అపెండేజెస్ అంటే ఏంటి అంటే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇలా ఉంటాయన్నమాట క్లాస్. ఓకే, ఏదైనా గట్టిగా పట్టుకోవడానికి లేదా కట్ చేయడానికి ఉపయోగపడే విధంగా, అంటే వేటికైనా ఏమైనా ఆర్గానిజమ్స్ ఏమైనా హాని కలిగిస్తున్నాయి అనుకోండి, వాటిని గట్టిగా పట్టుకోవడానికి క్లాస్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇలా క్లాస్ ఉంటాయి. ఓకే, ప్రతి అపెండేజ్కి క్లాస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. అండ్ హియర్ ట్రంక్ బేర్స్ 2 pairs of legs. ఇక్కడేమో క్లాడ్ అపెండేజెస్ ఉన్నాయి, ఇక్కడేమో పేర్డ్ లెగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్, ఫస్ట్ పేర్ ఆఫ్ ట్రంక్ బేర్స్ పాయిజనస్ క్లాస్. ఓకే, పాయిజనస్ క్లాస్ అంటే ఏంటి అంటే, ఇవి ఒకవేళ వేటినైనా బైట్ చేసాయనుకోండి, పాయిజన్ అనేది వాటి లోపలికి వెళ్తుంది అనమాట. సో పాయిజనస్ క్లాస్ అనేవి ఉంటాయి. ఇక్కడ పాయిజనస్ క్లాస్ అనేవి అబ్సెంట్. ఓకే, నెక్స్ట్, హెడ్ అండ్ ట్రంక్ ఆర్ ప్రజెంట్. హెడ్ ట్రంక్ రెండు కూడా ఉంటాయి. అండ్ హియర్ హెడ్ బియర్స్ పేర్ ఆఫ్ యాంటీనే, మ్యాండిబుల్స్ అండ్ మ్యాక్సిలే. ఓకే, హియర్ ఇవన్నీ మౌత్ పార్ట్స్. ఓకే, ఇక్కడ ఓన్లీ హెడ్ అండ్ ట్రంక్ ఆర్ ప్రజెంట్. ఇక్కడ హెడ్ పైన యాంటీనే ఉంటాయి, మ్యాండిబుల్స్ ఉంటాయి అండ్ మ్యాక్సిలే ఉంటాయి. ఓకే, నెక్స్ట్, maxillae are simple. Here maxillae are modified into gnathochilarium. Okay, and ఇవన్నీ కూడా మౌత్ పార్ట్స్. నెక్స్ట్, gnathochilarium is absent. Here gnathochilarium is present. Okay, examples Scolopendra. Okay, next here Julius or Spirostriptus. Okay, Spirostriptus. Okay, these are the organisms which are generally seen. Next, so Scolopendron వచ్చేసి, if you see for example జూలస్, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నల్లగా ఉండి సైడ్స్కి ఎల్లో కలర్ ఉంటాయి. ఓకే, ట్రైన్ లాగా ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, మెల్లిగా నడుచుకుంటూ వెళ్తాయి అలా. సో 100 leggers and 1000 leggers. మీరు జెర్రీ అంటాం కదా, స్కోలోపెండ్రాన్ జెర్రీ, అదే వస్తుంది అనమాట దీంట్లోకి. అందుకే జెర్రీ కరిస్తే పాయిజనస్ అంటారు కదా, సో జెర్రీ అలా గుర్తుపెట్టాను, స్కోలోపెండ్రాన్. నెక్స్ట్, జూలస్ వచ్చేసి నార్మల్గా బ్లాక్ కలర్ బాడీ ఉండి
గట్టిగా ఉంటుంది షెల్ అంతా, బాడీ షెల్ అంతా కూడా. అండ్ సైడ్స్కి ఎల్లో కలర్ ఉండి కింద లెగ్స్ ఉంటాయి. ఓకే, సో అది. సో ఇలా సెంటిపేడ్స్ అండ్ మిల్లిపేడ్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి అనమాట. ఇక్కడ పాయిజనస్ క్లాస్ ఉంటాయి, ఇక్కడ ఉండవు. gnathocheilorum is absent, gnathocheilarium is present. మౌత్ పార్ట్స్ ఇవన్నీ కూడా. హెడ్ ట్రంక్ is present, here head bears, antennae, maxillae and mandibles are present. Okay, and clawed appendages are present, here pair of legs are present. These are carnivorous in nature and these are detritivores. కార్నివరస్ అంటే ఏంటి? యానిమల్స్ని తిని బతికేటువంటి. యానిమల్స్ అంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని కానీ వాటిని తింటూ ఉంటాయి. ఇక్కడ డెట్రివేరస్ అంటే డెడ్ మెటీరియల్ పైన ఆధారపడతాయి ఫుడ్. 100 leggers. ఓకే, సో దిస్ బిలాంగ్స్ టు కైలోపోడా అండ్ దిస్ బిలాంగ్స్ టు మిలిపేడ్స్ బిలాంగ్స్ టు డిప్లోపోడా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద సెంటిపేడ్స్ అండ్ మిలిపేడ్స్. సెంటి అండ్ మిల్లీ ఏం లేదు, 100 leggers, 1000 leggers. ఓకే, సో జర్రీ అండ్ నెక్స్ట్ నల్లగా ఉంటుంది కదా, దాన్ని ఏమో అంటారు, దాన్ని చూసే ట్రైన్ అనుకున్నారు. సో అలా అనమాట, జూలస్. ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ and differences between centipedes and millipedes. Okay, so just go through these 2 questions and these are very important questions. Okay, ఈ చాప్టర్ నుంచి 4 marks మీకు 2 కూడా అడగొచ్చు, 2 అడుగుతారు ఒక్కోసారి. సో కాబట్టి ఈ చాప్టర్లోని అన్ని క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.